మోచన కలిగింది, విడుదల కలిగింది. అటు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఆ ప్రభు మన కొరకు సజీవుడిగా ఉన్నాడు. ఆ ప్రభు యొక్క మందసము కూడా సజీవంగా ఉంది. ఆ మందసంలో రక్తము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 3వ యెరూషలేము మందిరము కడితే ఈ యొక్క మందసమును అక్కడ చేర్చిస్తే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములు ఆ ప్రభు యొక్క కరుణాపీఠమును ఉంచినప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేవాడు 7 ఏళ్ల మహాశ్రమలలో ఆ కరుణాపీఠం మీద వాడు అధిరోహించి నేనే క్రీస్తునని చెప్పుకొని తననే పూజించుమని వాడు ప్రగల్భాలు పలికి అనేకులను మోసపరుస్తారు, అనేకుల్ని నమ్మిస్తాడు. అప్పుడు యూదులు కళ్ళు తెరుచుకుంటారు. నా ప్రియమైన వాళ్ళారు, ఇది భయంకరమైన పరిస్థితి రాబోతుంది. కాబట్టి ప్రవక్తలు అబద్ధ ప్రవక్తగా ఉన్న వాడు చేసిన మోసమును ప్రభువు ఇక్కడ బట్టబయలు చేస్తాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే వాడికి సాగిలపడరో, ఎవరైతే ఆ యొక్క సింహాసనం లేక కరుణపీఠ మీద కూర్చున్న వానికి నమస్కారము చేయరు, పూజించరు, వారిని శిరఛేదము చేయమని వాడు భయంకరమైన ఆర్డర్స్ని పాస్ చేస్తాడు. ఇటువంటి మహాశ్రమల కాలము ఎదురు అవ్వబోతుంది. పరలోకములో కనబడిన ఆ యొక్క మందసము, ఆ కరుణాపీఠము అక్కడ ఉన్న నమూననే ఇక్కడ సిద్ధపరచబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటు దేవుడు ఆ రోజున బయలుపరచబడబోతున్న అబద్ధము, ఆ క్రూర మృగము, వాడి యొక్క భయంకరమైన వైపరీత్యము బట్టబయలవుతుంది. సత్యమును యూదులు గ్రహిస్తారు, వారు పారిపోతారు కొండలకి. యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెలియచేస్తున్నట్టుగానే వాడు బయలుపరచబడతాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ ప్రభు తను తాను నీ హృదయంలో ఆలయముగా చేసుకొని నీలో నివసించి ఈ భయంకరమైన ఈ అపవాది క్రూర మృగము యొక్క పూజ నుండి వాడికి నమస్కారం చేయకుండా, హతులు కాకుండా ప్రభు సన్నిధికి చేరుటకు ప్రభు కృపను ఇస్తాడు. ఈరోజు నీకు ఏమి కావాలి కోరుకో. ఈ భయంకరమైన పరిస్థితి రాబోతుంది. ఆలోచన చేద్దాం.